సికింద్రాబాద్లోని జనరల్ మేనేజర్ రైల్వేస్ కి సంబంధించిన జనరల్ మేనేజర్ గారి దగ్గరికి వచ్చాను. ఆదోనిలో ఏదైతే నేదరమిట్ట దగ్గర 197 రైల్వే క్రాస్ ఏదైతే క్లోజ్ చేసి ఉన్నారో అక్కడ మన కార్మికులు కానీ లేదా మార్కెట్ యార్డ్కి వెళ్లే వాళ్ళు కానీ ప్రజలు ఫ్యాక్టరీలకు వెళ్ళడానికి కానీ లేబర్ ఈ వైపు నుంచి ఆ వైపున ఫ్యాక్టరీ పోవడానికి కానీ లేదా ప్రజలు ఇంతకుముందు ఆ రైల్వే క్రాస్ చేసి వెళ్లేవాళ్ళు దాన్ని క్లోజ్ చేయడం వల్ల ఎటు వెళ్ళలేకుండా పోతుంది. ఎంతో దూరం వచ్చి ఆ బ్రిడ్జి మీద ఎక్కిపోవాల్సి వస్తుంది. అందువల్ల దాని అక్కడ అండర్ బ్రిడ్జ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ వేసి ఇవ్వమని నేను రైల్వే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. అది చాలా వెసులుబాటు కల్పిస్తుంది, లేకపోతే ఇబ్బంది పడతా ఉన్నారు ఆదోని ప్రజలందరూ కూడా. అలాగే చాలా ట్రైన్లు ఒకప్పుడు రెండవ బాంబేగా ఉన్నటువంటి ఆదోని విపరీతమైన ట్రైన్ ఫెసిలిటీ ఉండేది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కానీ దేశవ్యాప్తంగా అన్నింటికీ ట్రైన్ ఫెసిలిటీ ఉండేది. కాలక్రమేణా మెల్లిమెల్లిగా వ్యాపారాలు తగ్గడం వల్ల అక్కడ కమర్షియల్ గా అవైబుల్ కాకపోవడం వల్ల ట్రైన్లు ఆగిపోయింది. ఎవరు పట్టించుకోలేదు. దాన్ని 20-30 ఏళ్ళ నుంచి అట్లా మెల్లిమెల్లిగా పట్టించుకోలేదు.